హాయ్ ఫ్రెండ్స్, అవర్ యు ఆల్. ఈరోజు నేను మీకు మాట చెప్పాలి. ఏంటంటే అది మాకు ఈరోజు షిప్లోని హాలిడే ఇచ్చారనమాట. హాలిడే అయితే తెలుసు కదా, పడుకుంటాం అని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ చేసి పడుకుంటున్నాను అనమాట. ఎప్పుడు లేసాను నేను, ఇప్పుడు 8 అవుతుంది టైము. ఇటైతే 7:30 అదే 7:30 కల్లా లేచి రెడీ అయ్యి వచ్చాను అనమాట. రెడీ అయ్యి వచ్చాను. యాక్చువల్లీ చెప్పాలంటే డిన్నర్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అంటే 5:30 నుంచి 6:30 వరకు డిన్నర్ టైం అనమాట. లేదు నువ్వు 5:30 నుంచి 6:30 లోపు రాలేకపోయావు అనుకో, నీకు తెల్లలేకపోయావు అనుకో, మనం ఫుడ్ తీసుకొని మనం పెట్టుకోవాలి మన టేబుల్ మీద. అయితే నేను లేగలేదు కదా, రాలేదు. ఇది డిన్నర్ టేబుల్ అనమాట. డిన్నర్ టేబుల్ అంటే ఇక్కడ ఫుడ్ అని పెడతాడు. ఇక్కడ ఇదే టేబుల్ చూడండి, మొత్తం టేబుల్ అంతా ఖాళీ చేస్తారు. నేను రాలేదని చెప్పేసి అంటే ఇప్పుడు వాళ్ళ టైమింగ్ ఫాలో అవుతారు కదా, 5:30 నుంచి 6:30 వరకు తీస్తారు. ఇంకా మనం ఇప్పుడు ఏంటి, మన ఆకలితో ఉండాలి కదా, మన టైంకి వచ్చి తినాలి కదా. కాకపోతే ఏంటంటే అలా ఆకలితో లేకుండా నా కోసం మా మెస్ మ్యాన్ చేస్తాడు. యాక్చువల్ ఫుడ్ అయితే అది మాత్రం అది ఇన్ఫార్మ్ చేస్తే తీస్తాడు, ఇన్ఫార్మ్ చేయకపోతే తీయడు. కాకపోతే ఏంటంటే నేను ఇన్ఫార్మ్ చేయలేదు, ఏమీ చేయలేదు. తానుగా నేను రాలేదని తెలుసుకొని ఇవ్వండి నా కోసం కర్రీ తీసి పెట్టాడు. పొటాటో కర్రీ అనమాట. నా కోసం తీసి పెట్టాడని మీరు ఎందుకు అంటున్నానంటే, ఇది నా చైర్ ఎదురుగా నాకు బౌల్ పెట్టాడంటే ఆల్మోస్ట్ అది నా కోసం అనుకోవచ్చు కదా, అదనమాట. అలాగా అయితే కర్రీ ఒకటే కాదు, కర్రీతో పాటు రైస్ కూడా ఉంటుంది. ఇక్కడ బౌల్ ఉంది కదా, ఇది కుక్కర్ ఉంది చూడండి. ఇక 24/7 మాత్రం రైస్ ఉంటుంది. కర్రీస్ ఉంటాయో తెలియదు కానీ 24/7 మాత్రం రైస్ ఉంటుంది. అది వెజ్ కర్రీ చూడండి, మన కోసం తీసి పెట్టాడు. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. సడన్గా మామూలుగా అయితే ఆకలేస్తుంది అని చెప్పేసి ఏం ఉండదని తెలుసు అనమాట. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, వాటర్ తాగేసి హాట్ వాటర్ కానీ ఏదైనా మిల్క్ తాగేసి పడుకొని పోదాం అనుకున్నాను. కానీ ఒకసారిగా బౌల్తో నా కోసం అలా కర్రీ తీసి నా టేబుల్ మీద పెట్టడం చూసి నాకు హ్యాపీ అనిపించి మీకు చెప్దాం అని చెప్పి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. అలాగా మనం సర్కిల్లో కూడా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు రేర్గా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు నిజంగా ఉండడం మన లక్కీ అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా మనం దొరకడం షిప్లోని. ఎందుకంటే మనం ఇంటి దగ్గర అమ్మ నాన్న వదిలేసి వచ్చేసి ఇక్కడ ఫీల్ అవుతుంటాం. ఆ ఫీల్స్ ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటే మాత్రం ఆ ఫీలింగ్ వేరు. అది మీకు చెప్తాను చెప్పేసి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మా మెస్ మ్యాన్కి రేపు మార్నింగ్ పక్కా థ్యాంక్స్ చెప్తాను. ఇది నిజంగా ఉంటాను ఫ్రెండ్స్. మరి బాయ్, సీ యూ.